ఏపీపై మోంతా తుఫాన్ పంజాబ్ విసిరింది. రావడమే బీభత్సం సృష్టిస్తోంది. ఓవైపు భీకర గాలులు, మరోవైపు భారీ వర్షాలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. భారీ వర్షాలతో కోనసీమ, కాకినాడ, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి చెట్లు విరిగిపడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి. కొన్ని చోట్ల సెల్ ఫోన్ టవర్స్ కూడా నేలకొరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. ఎక్కడ చూసినా బీభత్సమే. ఇటు అంతర్వేది సాగర సంగమం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ లైట్ హౌస్ను తాకుతున్నాయి. మరోవైపు రాజోలు నియోజకవర్గం మొత్తం అంధకారంలోకి వెళ్ళింది. కరెంటు స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల సెల్ టవర్స్ కూడా దెబ్బతిన్నాయి. విజయవాడ సింగ్ నగర్ అంధకారంగా మారింది. గంట నుంచి కరెంట్ లేదు. చీకట్లో నరకం చూస్తున్నారు జనం. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం సమీపంలో తుఫాన్ తీరాన్ని దాక్కింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. మరోవైపు రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాబట్టి దీని ప్రభావంతో మానిటరింగ్ చేస్తున్నారు. ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితులపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. తుఫాను తీవ్రతకు సంబంధించి, అదేవిధంగా తీరం తాగుతున్న సమయంలో వస్తున్న ఇబ్బందులు, ఇతర అంశాలు, అదేవిధంగా భారీ వర్షాలు, గాలివానకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం ఏపీ సచివాలయంలో ఉన్నాం. ఆయన ఏపీ సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రధానంగా ఎవ్రీ అవర్ టెలికాన్ఫరెన్స్ తీసుకోవటం, వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవటం, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, తుఫానుకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నిరంతరం మాట్లాడటం కూడా జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం కూడా ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కూడా ఇదే సమీక్షలో భాగంగా ఉన్నారు. ప్రధానంగా 7 జిల్లాల మీద, అటు ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇటు ఉభయ గోదావరి జిల్లాల మీద బాగా ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. కరెంటు స్తంభాలు పడిపోతే అక్కడికక్కడ వెంటనే వాటిని పునరుద్ధరణ చేయాలన్న ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉన్నా ముందు జాగ్రత్త చర్యలు, ఎందుకంటే విద్యుత్ ఉంటే కనుక కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్కు ఎలాంటి ఆటంకం కలగకుండా రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ఇచ్చేందుకు ప్రస్తుతం పవర్ కట్స్ జరుగుతున్నాయి. ఒకవేళ పవర్ కట్ లేకపోతే కనుక తీవ్రస్థాయిలో ప్రభావం జరిగి కరెంట్ షాకులు, ఇతరత్ర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ ప్రస్తుతం తీయటం మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అధికారులు కొంచెం సెటరేట్ అయిన తర్వాత పునరుద్ధరణ మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇక స్కూళ్ళు, కాలేజీల్లో రిహాబిలిటేషన్ సెంటర్లు ఎక్కడికక్కడ మందులు, ఆహారం, ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఒకవైపు, ఈ తుఫాను బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 25 కేజీల బియ్యం, 3,000 రూపాయల నగదు, ఇతర కూరగాయలు ఇచ్చేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రాత్రి తీరం 11:30-12 ప్రాంతంలో తీరం దాటిన తర్వాత భారీగా వర్షం కానీ గాలి కానీ కొంచెం ఉధృతంగా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, హోంమంత్రి అనిత, మరోవైపు నారాయణ ఆర్టీజీఎస్ నుంచి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయా జిల్లాల అధికారులతో, క్షేత్రస్థాయి అధికారులతో ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ఎప్పటికప్పుడు పాటించడం, అధికారులు ఇచ్చిన సూచనలు పాటించడం, కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రధానంగా ఏదైతే వాళ్ళు కాల్ సెంటర్ నెంబర్లు ఉన్నాయో వాటిని సంప్రదించడం, వీటి మీద ఫోకస్ చేయాలనే యాంగిల్లో ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత, తాజా పరిణామాలు అంచనా వేసిన తర్వాత ఒకవైపు పంట నష్టం ఎలా ఉంది ఏంటి, ప్రాణ నష్టం జరగకుండా, ఒక్క ప్రాణం కూడా నష్టం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి పంట నష్టం మీద ఒక అంచనాకు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎంతవరకు నష్టం జరిగింది, కేంద్రం నుంచి ఎంత సహాయం అందాలి ఏంటి అనే దాని మీద
ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి సీఎం చంద్రబాబు ఈ రాత్రి మొత్తం ఏపీ సచివాలయంలోనే ఉండే పరిస్థితే ఎక్కువగా ఉంది. ఇది ఓవరాల్గా తుఫానుకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.